శ్రీకాకుళం జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. గంటలు రోజుల తరబడి ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం వద్ద భారీ క్యూతో తమలో తామే తోసుకుంటున్నారు. ఈ తోపులాటలో అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సకాలంలో పంటకు ఎరువు వేయకపోవడంతో ఎక్కడ తమ కష్టం నేలపాలవుతుందోనని, పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు కుప్పగా మారుతుందని దిగులు చెందుతున్నాడు రైతన్న. యూరియా కష్టాలతో ప్రభుత్వంపై అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్నారు రైతులు. రైతే రాజని గొప్పగా మాట్లాడే లీడర్లకు తమ గోస పట్టడం లేదని నిప్పులు చెరుగుతున్నారు. ఎరువుల పంపిణీ సక్రమంగా చేయడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రైవేట్ డీలర్లకు బ్లాక్ లో తరలిస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డ్ 1B ఉంటే ఎకరాకి ఒక కట్ట యూరియా ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వడం లేదని ఫైర్ అవుతున్నారు. లేకపోతే అదే కన్నా మరి మా కవులు చేసినటువంటి రైతుకు కూడా ఏటి ఉపకారం లేకపోతుంది. ఎలా వ్యవసాయం చేయగలం? ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏడు చేస్తాం. వీళ్ళంతా ఇచ్చేది ఇక్కడికి వస్తే ఇక్కడ అది లేదు ఇది లేదు. మాది 3 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలు ఒకటే వేస్తాం అంతా. ఏడు చేస్తాం. ఇంత ఘోరం ఎవడూ లేదండి సార్. పరిస్థితి ఎందుకనంటే ఎరువులు ఎక్కువ రైతులు వాడేస్తారని చెప్పి సెంట్రల్ నుంచి తగ్గించారు. అది తగ్గించడానికి అనేది ఇప్పుడు ఆ పూర్తిగా లేకపోతుంది. ఇప్పుడు చివరలు అంటున్న ఊళ్ళకి పూర్తి గుండె లేదు. ఎవడైతే అందుబాటులో ఉంటుంటే ఆడికి వస్తుంది. తత్మరి అయితే అలా ఉడిసి తెల్లముఖం వేసుకొని చూడడం తప్ప